సెపక్ తక్రాలో ప్రతిభ 69వ ఆంధ్రప్రదేశ్ ఎస్డిఎఫ్ సెపక్ తక్రా ఛాంపియన్షిప్ పోటీలో డిగ్రీ ప్రథమ సంవత్సర విద్యార్థిని పి బాలభాగ్యశ్రీ రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం సాధించినట్లు నల్లజర్లలోని ఏకేఆర్జీ కళాశాల చైర్మన్ చావా గోకుల్ శనివారం తెలిపారు. ఈ నెల 6వ తేదీన దేవరపల్లి మండలం దుద్దుకూరు శ్రీ రంగరాయ జిల్లా ఉన్నత పాఠశాలలో జరిగిన పోటీల్లో ఆమె పాల్గొందన్నారు. బాలభాగ్యశ్రీని కళాశాల కార్యదర్శి వడ్లమూడి రామారావు, ప్రిన్సిపల్ టి రామారావు, అధ్యాపకులు అభినందించారు. ద్వారకా తిరుమలలో దారుణం, రహదారిపై కాలిన పంది మృతదేహం, భక్తుల్లో ఆందోళన. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని డోర్సానిపాడు వద్ద స్వామివారి టోల్గేట్ సమీప రహదారిపై ఒక పంది కాలిపోయి ఉండడం స్థానికులను, భక్తులను తీవ్రంగా కలవరపరిచింది. ప్రతిరోజు ఈ మార్గంలో వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం భక్తిభావంతో ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన మార్గంలో ఈ దారుణ దృశ్యం చూసిన భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసనతో పాటు ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించే ఈ దృశ్యం ప్రాంత ప్రజల్లో అసహనాన్ని కలిగించింది. ఇంకా ఎవరూ అక్కడికి రాకపోవడంతో వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. రహదారి శుభ్రత, పశువుల సంరక్షణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.